program for matrix multiplication. Matrix addition చూసాము, ఇప్పుడు matrix multiplication చూద్దాం. 2 matricesలో ఉన్న వాల్యూస్ని మల్టిప్లై చేసి థర్డ్ మ్యాట్రిక్స్లో స్టోర్ చేయటం. సో ఇక్కడ సేమ్ 3 matrices తీసుకుందాం. ఒక్కొక్క మ్యాట్రిక్స్ ఒక్కొక్క సైజ్ తీసుకుందాం. రో R1 రో 1, కాలమ్ 1 రో 2, కాలమ్ 2. అంటే ఏ మ్యాట్రిక్స్ ఒక రో అండ్ కాలమ్ సైజు, బి మ్యాట్రిక్స్కి ఇంకొక రో అండ్ కాలమ్ సైజు. ఓకే, I, J, K 3 వేరియబుల్స్ తీసుకున్నాం ఇక్కడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంటర్ ఫస్ట్ మ్యాట్రిక్స్ రో అండ్ కాలమ్ సైజ్. ఫస్ట్ మ్యాట్రిక్స్ యొక్క రో అండ్ కాలమ్ సైజ్ అనేది ఇన్పుట్ చేస్తాం. R1 also C1. Next, second matrix row and column size. R2 and C2. ఇలా ఇక్కడ ఎందుకు రెండింటికి ఈక్వల్గా ఎందుకు తీసుకోలేదంటే మనకి డిఫరెంట్ సైజెస్ ఉండొచ్చు కాబట్టి ఇక్కడ. సో ఫస్ట్ మ్యాట్రిక్స్కి సెకండ్ మ్యాట్రిక్స్కి సపరేట్గా రో అండ్ కాలమ్ సైజ్ అనేది తీసుకున్నాం. ఆ తర్వాత నెక్స్ట్ ఇక్కడ మ్యాట్రిక్స్లోకి వాల్యూస్ ఇన్పుట్ చేయాలి అంటే మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ జరగాలంటే ఇక్కడ మనకు ఒక రూల్ ఉంది. ఏంటి ఆ రూల్ అంటే ఫస్ట్ మ్యాట్రిక్స్ యొక్క రో సెకండ్ మ్యాట్రిక్స్ యొక్క కాలము ఈక్వల్ అవ్వాలి. అంటే ఫస్ట్ మ్యాట్రిక్స్ రో అంటే ఎంత రో, సెకండ్ మ్యాట్రిక్స్ కాలమ్ అంటే C2. అంటే R1 C2 ఈక్వల్ అయితే అప్పుడు మల్టిప్లికేషన్ అనేది జరుగుతుంది. మల్టిప్లికేషన్ పాసిబుల్ అవుతుంది, లేదంటే ఎల్స్ మల్టిప్లికేషన్ నాట్ పాసిబుల్ అంట. కాబట్టి ఇక్కడ మనం కండిషన్ రాస్తాం. ఇఫ్ R1 ఈక్వల్ టు C2, R1 C2 ఈక్వల్ అయితే, R1 అంటే ఫస్ట్ మ్యాట్రిక్స్లో రో, సెకండ్ మ్యాట్రిక్స్లో C2 అంటే సెకండ్ మ్యాట్రిక్స్లో కాలం ఈక్వల్ అయితే అప్పుడు మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ జరగాలి. కాబట్టి ఇలా రాస్తాం. లేదు అనుకోండి ఎల్స్ సింపుల్గా ఇక్కడ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ నాట్ పాసిబుల్ అని చెప్పేసి ఒక మెసేజ్ పెట్టేస్తాం, అయిపోతుంది. మల్టిప్లికేషన్ జరగదు అని. ఓకే, మ్యాచ్ అయితే ఏం జరగాలి అంటే ఇక్కడ రాస్తాం. ఏంటి, ఎంటర్ ఫస్ట్ మ్యాట్రిక్స్ వాల్యూస్. సో ఫస్ట్ మ్యాట్రిక్స్లోకి వాల్యూస్ ఇవ్వాలి. మరి ఇన్పుట్ చేసుకోవాలిగా మల్టిప్లికేషన్ జరగాలంటే. కాబట్టి I ఈక్వల్ టు 0, I లెస్ దాన్ R1, I ప్లస్ ప్లస్. నెక్స్ట్ J ఈక్వల్ టు 0, J లెస్ దాన్ C1, J ప్లస్ ప్లస్. దెన్ స్కాన్ఎఫ్ ఫస్ట్ మ్యాట్రిక్స్లోకి వాల్యూస్ ఇచ్చేద్దాం. యాంపర్సెంట్ A ఆఫ్ I అండ్ J. ఓకే, ఫస్ట్ మ్యాట్రిక్స్లోకి వాల్యూస్ ఇన్పుట్ చేసాం. నెక్స్ట్ సెకండ్ మ్యాట్రిక్స్, ఎంటర్ సెకండ్ మ్యాట్రిక్స్ వాల్యూస్. సేమ్ I ఈక్వల్ టు 0, I లెస్ దెన్ ఇక్కడ R2, I ప్లస్ ప్లస్. దెన్ J ఈక్వల్ టు 0, J లెస్ దెన్ C2, J ప్లస్ ప్లస్. యాంపర్సెంట్ B ఆఫ్ IJ. సో సెకండ్ మ్యాట్రిక్స్లో కూడా వాల్యూస్ ఇచ్చేసాం. ఇంకా వాల్యూస్ ఇచ్చిన తర్వాత ఇక నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే ఇక్కడ మనకి క్యాలిక్యులేషన్ మల్టిప్లికేషన్ జరగాలి. సో మల్టిప్లికేషన్ కోసం రాద్దాం, ఇక్కడ లాజిక్ రాద్దాం. ఫర్ I ఈక్వల్ టు 0, I లెస్ దాన్ R1 రో 1 ఇలా రాసి బ్లాక్ బిగిన్. దెన్ J ఈక్వల్ టు 0, J లెస్ దాన్ కాలమ్ 2, J ప్లస్ ప్లస్ అని డిఫైన్ చేసి తర్వాత థర్డ్ మ్యాట్రిక్స్లోకి ఇనీషియల్గా వాల్యూస్ జీరోస్ పెట్టేస్తాం. ఎందుకంటే మల్టిప్లై అవ్వాలి కాబట్టి జీరోస్ పెట్టాం. జీరోస్ పెట్టిన తర్వాత ఇక్కడ K అని ఇంకొక లూప్ తీసుకొని K ఈక్వల్ టు 0, K లెస్ దాన్ R2, దెన్ K ప్లస్ ప్లస్. K లూప్ ఒకటి తీసుకొని ఇక్కడ క్యాలిక్యులేషన్కి సంబంధించింది రాస్తాం. ఏంటి, C ఆఫ్ I J ఈక్వల్ టు C of ij equal to C of
ఐజే ప్లస్ ఏ ఆఫ్ ఐకే ఇంటూ బి ఆఫ్ కేజే రాస్తాం. ఇది మల్టిప్లికేషన్కి బి ఆఫ్ కేజే. ఒక్క నిమిషం స్పేస్ తీసేద్దాం. ఇది మల్టిప్లికేషన్ లాజిక్ మనకి. ఇంకా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇక ఫైనల్గా ఆ వాల్యూస్ ప్రింట్ చేసుకుంటూ వస్తాం. ప్రింట్ఎఫ్ matrix multiplication అని ఫర్ I ఈక్వల్ టు 0. ఫైనల్గా ఆ వాల్యూస్ ప్రింట్ అవ్వాలి కాబట్టి I ఈక్వల్ టు 0, I లెస్ దాన్ R1, I ప్లస్ ప్లస్. నెక్స్ట్ లైన్ కోసం \n equal to 0, j less than c2, j plus plus %4d c of ij, థర్డ్ matrix values ఇందులో ij అని ఇలా ప్రింట్ చేసుకుంటూ వస్తాం. ఫైనల్గా మల్టిప్లికేషన్ ఎల్స్ ఉంది కాబట్టి నాట్ పాసిబుల్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఓకే, ఇది మల్టిప్లికేషన్ లాజిక్. సో దీన్ని ఒకసారి రన్ చేద్దాం. ఫస్ట్ యాజ్ యూజువల్ సైజెస్ తీసుకుందాం. 2 2 అంటే ఫస్ట్ మ్యాట్రిక్స్ 2 2 1, ఆల్సో సెకండ్ కూడా 2 2 1, 2 4 అండ్ 5 3 ఫస్ట్ మ్యాట్రిక్స్, తర్వాత సెకండ్ మ్యాట్రిక్స్ అండ్ థర్డ్ మ్యాట్రిక్స్. సో ఆ రెండు వాల్యూస్ మల్టిప్లికేషన్ జరుగుతుంది. ఓకే, ఇప్పుడు నాట్ పాసిబుల్ ఎలా జరుగుతుందంటే 2 2 2 3 ఇక్కడ చూడండి ఏముంటుందో మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ నాట్. ఎందుకని ఇక్కడ ఫస్ట్ మ్యాట్రిక్స్లో రో అంటే 2, సెకండ్ మ్యాట్రిక్స్లో కాలం, ఈ రెండు మ్యాచ్ అవ్వాలి. అయితేనే మనకి మల్టిప్లికేషన్ పాసిబుల్ అవుతుంది, లేదంటే నాట్ పాసిబుల్ అంటాం. ఇక్కడ దానికోసం మనం తీసుకుంది ఏంటంటే, ఒకసారి మనం ప్రోగ్రామ్ చెక్ చేస్తే 3 మ్యాట్రిసెస్ తీసుకున్నాము, తర్వాత రో 1 కాలం 1 ఇలా డిఫైన్ చేసాము. నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ మ్యాట్రిక్స్లోకి రో R1 ఇంటూ C1 కాలమ్స్ ఇన్పుట్ చేసాం. ఆ తర్వాత నెక్స్ట్ సెకండ్ మ్యాట్రిక్స్లోకి వాల్యూస్ ఇన్పుట్ చేసుకున్నాం. ఆ తర్వాత నెక్స్ట్ ఇక్కడ కండిషన్ చెక్ చేసాం. ఈ కండిషన్ చెక్ చేసేటప్పుడు కూడా ఎలాగ మనకి C1 ఈక్వల్ టు R1 ఈక్వల్ టు C2 అంటే R1 ఈక్వల్ టు C2 అంటే ఫస్ట్ మ్యాట్రిక్స్ రో అండ్ సెకండ్ మ్యాట్రిక్స్ కాలం, ఆ రెండు కనుక మ్యాచ్ అయితే అంటే ఆ రెండు రో కాలం వాల్యూస్ కనుక ఈక్వల్ అయితే అప్పుడు మనకి ఇక్కడ ఏం జరగాలనేది రాస్తాం. ఆ రెండు కనుక ఓకే అయితే అప్పుడు దెన్ ఫస్ట్ మ్యాట్రిక్స్లోకి వాల్యూస్ ఇన్పుట్ చేసాం, తర్వాత సెకండ్ మ్యాట్రిక్స్లోకి వాల్యూస్ ఇన్పుట్ చేసుకున్నాం. ఆ నెక్స్ట్ ఇక్కడ క్యాలిక్యులేషన్లో R1 C2 సో రో కాలం చెక్ చేసుకొని ఫస్ట్ ఇనిషియల్గా థర్డ్ మ్యాట్రిక్స్లో జీరోస్ పెట్టుకొని తర్వాత ఇక్కడ కే లూప్ తీసుకొని C ఆఫ్ ఐజ్ ఈక్వల్ టు ఏ ఆఫ్ కేజీ అంటే ఫస్ట్ మ్యాట్రిక్స్లో ఉన్న కాలం వెళ్ళి సెకండ్ మ్యాట్రిక్స్లో ఉన్న రో వాల్యూతో మల్టిప్లై ఇక్కడ థర్డ్ మ్యాట్రిక్స్లో స్టోర్ అవుతుంది. ఆ తర్వాత ఫైనల్గా ఆ థర్డ్ మ్యాట్రిక్స్లోకి Cలోకి వచ్చిన వాల్యూస్ ప్రింట్ చేసుకుంటూ వస్తాం. పైన కనుక రో కాలం మ్యాచ్ అవ్వకపోతే అప్పుడు ఇఫ్ కండిషన్లో ఎల్స్ వర్క్ అయ్యి మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ నాట్ పాసిబుల్ అని చెప్పేసి మనకు అవుట్పుట్ అనేది రావడం జరుగుతుంది అన్నమాట. సో ఇది మ్యాట్రిసెస్ 2 డైమెన్షన్ అరేస్లో ఇవి మ్యాట్రిక్స్ 2 డైమెన్షన్ మ్యాట్రిక్స్ డిఫైన్ చేయటం, తర్వాత దాంట్లో మల్టిప్లికేషన్ చేయటం అంటే ఎడిషన్, అదేవిధంగా ఫైనల్గా మనకి మ్యాట్రిక్స్ ట్రాన్స్పోజ్ అనమాట. ఓకే, ఇలా చెక్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ మనకి అరేస్లో మూడో రకం అరేస్ వచ్చేసి మల్టీ డైమెన్షనల్ అరేస్ అంటాం. ఈ కొంచెం కాంప్లెక్సిటీ లెవెల్ ఎక్కువ ఉంటుంది మనకి మల్టీ డైమెన్షనల్ అరేస్. ఎందుకంటే మల్టీ డైమెన్షనల్ అరేస్ అంటే ఇక మనకి 2 డైమెన్షనల్ కన్నా ఇంకా మోర్ అడ్వాన్స్డ్ లెవెల్. వీటిని ఎలా డిఫైన్ చేస్తూ ఉంటే ఇక్కడ డేటా టైప్ వేరియబుల్, ఇక్కడ 3 సైజెస్ ఇస్తాం, 3 సైజెస్ మెన్షన్ చేస్తాం. ఈ 3 సైజెస్లో ఫస్ట్ది సెకండ్ వచ్చేసి రో కాలం యాజ్ యూజువల్గానే ఉంటాయి. ఫస్ట్ది వచ్చేసి ఇక్కడ దాన్ని చాలా డిఫరెంట్ టైప్స్ కుదిస్తారు. ఒక దాంట్లో పేజ్ అంటారు,
ఒక దాంట్లో అరే అంటారు, ఒక దాంట్లో రో అంటారు. అంటే ఒక రోలోనే ఇలా అని చెప్పేసి రకరకాలుగా కాల్ చేస్తాం. అయితే జనరల్గా ఇక్కడ ఏంటంటే మనకి ఒక ఎరేలో మళ్ళీ మనకి రో కాలం ఒక మ్యాట్రిక్స్, ఇంకొక దాంట్లో ఇంకొక మ్యాట్రిక్స్. అంటే ఇప్పుడు సపోజు ఇప్పుడు దీన్ని మనం ఎలా చెప్పొచ్చు అంటే ఇంకో విధంగా ఎలా రాస్తారంటే ఒక పేజ్లా కూడా రాస్తారు, ఒక పేజ్. సో పేజ్ 1లో ఒక మ్యాట్రిక్స్, పేజ్ 2లో ఇంకో మ్యాట్రిక్స్, అలా డిఫైన్ చేస్తాం. సో ఇక్కడ మనం ఎరే అని చెప్పేసి రాసుకుందాం. అంటే ఇప్పుడు సపోజు మనం దీన్ని ఎలా చూపించవచ్చు అంటే ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు దీంట్లో ఒక రో 1, ఈ రో 1లో వచ్చేసి మళ్ళీ ఒక 2 డైమెన్షనల్ మ్యాట్రిక్స్, మళ్ళీ దీంట్లో ఇంకొక 2 డైమెన్షనల్ మ్యాట్రిక్స్, దీంట్లో ఇంకొకటి, ఇలా డిఫైన్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. అంటే ఇప్పుడు ఈ 0th రోలో ఒక 0 మళ్ళీ 01 02 03 ఇలా మనం డిఫైన్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. అంటే ఇది కొంచెం కాంప్లెక్సిటీ లెవెల్ ఎక్కువ ఉంటుంది, మల్టీ డైమెన్షనల్ అరేస్. దీన్ని ప్రాక్టికల్గా మనం డిఫైన్ చేసేటప్పుడు ఎలా రాస్తూ ఉంటే ఇంట్ సపోజ్ x ఆఫ్ 2 3 ఇలా డిఫైన్ చేస్తాం. అంటే ఇప్పుడు సపోజు ఇక్కడ x ఆఫ్ 2 అన్నప్పుడు సపోజు దీన్ని మనం ఎలా అనొచ్చు అంటే ఒక రో 1లో ఏముంటాయి మనకి ఇక్కడ 3/3 వాల్యూస్ ఉంటాయి. అదేవిధంగా రో 2లో అండ్ ఆల్సో 3/3 వాల్యూస్ ఉంటాయి. ఇలా 3/3 వాల్యూస్ అంటే మనకి సేమ్ 9 వాల్యూస్, మళ్ళీ ఇక్కడ 9 వాల్యూస్. మళ్ళీ ఇంకొక దాంట్లో వచ్చేసి రో 3, దీంట్లో సేమ్ యాజ్ యూజువల్గా మళ్ళీ 3/3 వాల్యూస్ ఉంటాయి. అంటే ఇక్కడ మనం డిఫైన్ చేసే దాన్ని బట్టి కాల్ చేసుకోవచ్చు. అయితే దీన్ని ఎక్కువగా మనకి పేజ్ నేషన్స్ అంటారు, పేజ్ నెంబర్స్ అలా డిఫైన్ చేసుకోవచ్చు అనమాట. దీని మీద మనం ఒక ప్రోగ్రామ్ కూడా డెవలప్ చేయొచ్చు, ప్రోగ్రామ్ ఫర్ మల్టీ డైమెన్షనల్ అరే. x ఆఫ్ 2 3 తీసుకుందాం. సో వాటి కోసం ఇక్కడ IJK 3 తీసుకున్నాం. ఎంటర్ మ్యాట్రిక్స్ వాల్యూస్ అన్నాం. ఇక్కడ వాల్యూస్ ఎన్ని ఇవ్వాలి అంటే మనం ఇక్కడ బ్రాకెట్లో పెట్టుకోవచ్చు, 2 × 3 × 3 అంటే మనం అన్ని వాల్యూస్ ఇవ్వాలి అని. అంటే మనకు తెలియటం కోసం ఇక్కడ దెన్ I = 0, ఫస్ట్ k రాద్దాం, k = 0, k <2, k++, అంటే ఫస్ట్ దానికోసం. తర్వాత I = 0, I <3, I++. నెక్స్ట్ మూడోది అంటే కాలం కోసం j = 0, j <3, దెన్ j++. ఇక్కడ ఇన్పుట్ చేసేటప్పుడు కూడా ఫార్మాట్ స్పెసిఫైర్ ఇచ్చి యాంపర్సెంట్ x ఆఫ్ k I అండ్ j ఇలా డిఫైన్ చేస్తాం. సో ఫస్ట్ మనకి పేజ్, తర్వాత దాంట్లో మ్యాట్రిక్స్ అనమాట IJ. ఇక్కడ ప్రింట్ చేసేటప్పుడు కూడా మ్యాట్రిక్స్ వాల్యూస్ లేదా మల్టీ డైమెన్షనల్ అరే. సేమ్ ఫర్ I = 0, I కాదు k నుంచి చూద్దాం అన్నాం కదా, k = 0, k <2, k++. ఇది నెక్స్ట్ లైన్ పెడదాం. తర్వాత నెక్స్ట్ ఫర్ I = 0, I <3, I++. ఇది కూడా నెక్స్ట్ లైన్ పెడదాం. తర్వాత నెక్స్ట్ j = 0, j <3, j++, %40 x ఆఫ్ k I అండ్ j ఇలా డిఫైన్ చేశాం. ఇలా రాసుకుంటూ వచ్చాం. అంటే 3 లూప్స్ అవుతాయి మనకి. ఇప్పుడు దీన్ని రన్ చేసామనుకో, సో ఇక్కడ మనం ఎన్ని వాల్యూస్ ఇవ్వాలో మనం చూసుకోవాలి. అంటే 3/3 2 టైమ్స్ ఇవ్వాలి, 1 2 3.
1 2 ఇది సెకండ్ టైం, ఇలా ప్రింట్ అవుతుంది. ఇంకా అక్కడ మనకి క్లియర్గా కావాలి అనుకుంటే, ఇక్కడ ఏదైనా మనం మెన్షన్ చేయాలి అనుకుంటే ఒక నిమిషం ఇక్కడ మెన్షన్ చేద్దాం. ఏమైనా మెన్షన్ చేయొచ్చు, కేని ఒక అరే అనుకుందాం. అరేలో ఒక మల్టీ డైమెన్షనల్ అన్నట్టుగా, సపోజ్ అరే %d వాల్యూస్ అని పెట్టి, ఒక నిమిషం, కామా k +1 పెడదాం. సో ఇది దేనికనేది చూద్దాం. ఓకే అంటే ఒక అరేలో ఒక 1 డైమెన్షన్ అయిపోయింది, 2 డైమెన్షన్ అయిపోయింది. ఇలా అరే 1 వాల్యూస్, అందులో ఒక 2 డైమెన్షనల్ మ్యాట్రిక్స్, మళ్ళీ అరే 2 దాంట్లో ఇంకొకటి అనమాట. ఇలా డిఫైన్ చేసుకోవచ్చు. అదే మల్టీ డైమెన్షనల్ అరేస్ అనేది మనం క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఎక్కువ ఉన్నప్పుడు మనకి ఇంకో డైమెన్షన్, అలా ఎన్ని డైమెన్షన్స్ అని మనం యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. కాకపోతే అది కొంచెం కాంప్లెక్సిటీ లెవెల్ అనేది ఎక్కువైపోతుంది. ఓకే, ఇవి 2 డైమెన్షనల్ అరేస్ అండ్ మల్టీ డైమెన్షనల్ అరేస్.